బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి తెరపైకొచ్చింది సంధ్య కన్వెన్షన్ వ్యవహారం. కన్వెన్షన్ వెనుక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలపై దౌర్జన్యానికి దిగారు శ్రీధర్రావు అనుచరులు. చాలా కాలంగా పేదలు అక్కడే ఉంటుండగా ఈ స్థలం మాదే అంటూ జేసీబీలతో బలవంతంగా గుడిసెలను తొలగించారు. అడ్డుకున్న పేదలపై బౌన్సర్లు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పేదలకు మద్దతుగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోసారి తెరపైకొచ్చింది సంధ్యా కన్వెన్షన్ వ్యవహారం. కన్వెన్షన్ వెనుక ప్రభుత్వ స్థానంలో గుడిసెలు వేసుకున్న పేదలపై దౌర్జన్యానికి దిగారు శ్రీధర్రావు అనుచరులు. చాలా కాలంగా పేదలు అక్కడే ఉంటుండగా ఈ స్థలం మాదే అంటూ జేసీబీలతో బలవంతంగా గుడిసెలను తొలగించారు. అడ్డుకున్న పేదలపై బౌన్సర్లు దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పేదలకు మద్దతుగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, సంధ్యా కన్వెన్షన్ వెనుక ప్రభుత్వ స్థలంలో ఉన్న గుడిసెలకి సంబంధించి దౌర్జన్యానికి దిగారు అక్కడున్న శ్రీధర్ బాబు అనుచరులు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నట్లు మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్లేస్ అనేది ఖాళీగా ఉంది. అక్కడ పేదలు కానీ వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఆ భూమి ఏదో ఆ ప్రాపర్టీ వెనకాలే ఈ ప్రభుత్వ భూమి అనేది అక్కడ ఉంది. సో అయితే అది కూడా మా పరిధిలోకి వస్తుంది. మేము దాన్ని కొన్నాం, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేశారంటే సడన్ గా అక్కడికి వెళ్ళారు. బౌన్సర్లు కానీ సంధ్యా శ్రీధర్రావు సంబంధించిన అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాం. వాళ్ళతో పేదలపైన దాడులు చేయడము, తర్వాత వెంటనే గుడిసెల పైన జేసీబీని తీసుకొని వచ్చి అక్కడంతా బలవంతంగా కూడా వాటిని తొలగించే కార్యక్రమాలన్నీ కూడా చేశాయి. అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పేదలు కూడా వాళ్ళు అడ్డు తగిలి వీళ్ళతో ఎవరైతే అక్కడ వచ్చినటువంటి బౌన్సర్లు కానీ సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన శ్రీధర్రావు అనుచరులు కానీ జేసీబీలతో వచ్చినటువంటి వారి పైన వీరు వాగ్వాదానికి దిగారు. వారు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలము, మేము ఎప్పటి నుంచో ఇక్కడ జీవనం సాగిస్తున్నాం, ఏమైనా అభ్యంతరాలు అంటే ప్రభుత్వానికి ఉండాలా, కానీ ప్రైవేట్ వ్యక్తులు మీరు మీకేం సంబంధం, ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారంటూ కూడా వాళ్ళతో వాగ్వాదం చేసినటువంటి నేపథ్యం అయితే అక్కడ ఘటనా స్థలానికి పోలీసులు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటివరకైతే ఆ బాధితులు ఎటువంటి ఫిర్యాదు అయితే అందించలేదు. అయితే సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి సిబ్బంది ఇవాళ దురుసు ప్రవర్తన చేయడం వల్ల వాళ్ళందరినీ గాయపడేలా చేయడం పట్ల కొంతమంది ఇంకా పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో వారి పైన కేసు పెట్టాలని కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ ఉన్న మహిళల పైన కూడా చాలా దురుసుగా అసభ్యకరమైన రీతిలో కూడా దూషించారనేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారు చెప్తున్నారు. దాంతోపాటు సంధ్యా శ్రీధర్రావు చెందినటువంటి మరొక ఛానల్, ఆ ఛానల్ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి వారిపైన ఈ రకమైనటువంటి కామెంట్లు చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా వాళ్ళు బలవంతం చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో వారిపైన కూడా వీళ్ళందరూ బగ్గుమట్టారు. మీడియా ముసుగులో ఇక్కడికి వచ్చి పేదలమైనటువంటి ప్రభుత్వ భూమిలో మేము బతుకుతుంటే వీళ్ళు ఏ రకంగా మమ్మల్ని అడ్డుకుంటారు, అక్కడి నుంచి తరిమేస్తారంటూ కూడా వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఫిర్యాదు అందిస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.